నమస్తే, వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్. ఈ 56 కేసుల ప్రొఫైల్ తీస్తే క్రిమినల్ ఇంటిమిడేషన్, అదేవిధంగా డిరాగేటరీ కామెంట్స్ అంటే వ్యక్తులను అసభ్యంగా మాట్లాడడం, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని. మూడవది ప్రజల లోపల భయాందోళనలు రేకెత్తించడం. నాలుగవది మహిళల బొమ్మలు, మహిళా నాయకురాల బొమ్మలు మార్పు చేసి వాటిని యూట్యూబ్ లో ప్రచురించి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం, దాని మీద కేసులైనాయి. అదేవిధంగా ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేయడం, దాని మీద కేసులైనాయి. అదేవిధంగా ఎక్స్టార్షన్ అంటే మెడ మీద కత్తి పెట్టి డబ్బులు గుంజడం, దాని మీద కేసులైనాయి. అదేవిధంగా సూసైడ్ కు ప్రమోట్ చేయడం అంటే వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడేలా ప్రేరేపించడం, దాని మీద కూడా కేసులైనాయి. నిజంగా పట్టభద్రుల ప్రతినిధి ఇలాంటి కేసులు పెట్టుకొని చట్టసభలో కూర్చోవాలని మీరు అనుకుంటున్నారా?